ఈ 2024వ సంవత్సరం దినములన్నీ కూడా క్షేమముగా నువ్వు చూస్తావు, క్షేమముగా వెళ్తావు. అంత మాత్రమే కాకుండా సుఖముగా నువ్వు అనుభవిస్తూ, దీవిస్తూ, ఆశీర్వదించబడుతూ వెళ్తావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉన్నది. దైవ జనాంగమా, ఒకసారి మనం ఆలోచన చేయాలి. మనం గడిచిన దినాలన్నీ ఎన్నో బాధల కష్టాలు గుండా వెళ్ళి వచ్చుంటాం. వాటన్నిటినీ ప్రభు దాటించాడు. కానీ ఇక మీదట ఈ 2024వ సంవత్సరం, గడిచిన సంవత్సరం వచ్చిన బాధలు ఏమి రాకోకుండా ఈ 2024వ సంవత్సరం అంతా కూడా మనం సుఖముగా, క్షేమంగా మనం ముందుకు వెళ్ళాలనంటే, సుఖముగా, క్షేమముగా మనం వెళ్ళాలంటే ఏం చేయాలి? ఆయనను మహిమపరచాలి, ప్రభువుని ఘనపరచాలి. ప్రభువుని మన మహిమపరిస్తే యేసయ్య నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల ఈ 2024వ సంవత్సరం దినములన్నీ కూడా ఆయన క్షేమముగా, సుఖముగా నడిపిస్తానని దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా సెలవు.